నమస్కారం అండి. ప్రస్తుతానికి ఏపీలో జనసేన పార్టీ మీద నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి జన సైనికులు అంటున్నారు. సో దాని గురించి ఏ జన సైనికుడు అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు అంతే. పార్టీ మీద నెగిటివిటీ ప్లాన్ చేస్తూ కొన్ని రాజకీయ దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. ఎవరో ఒకరో ఇద్దరో అధికారం తొందరగా రాలేదని, అవకాశం తొందరగా రాలేదని, పార్టీలో పనిచేసిన గుర్తింపు ఇంకా రాలేదని ఆశావహులు మాత్రమే వెళ్ళిపోతున్నారు. ఈవేళ జనసేన పార్టీ నిజాయితీ నిబద్ధత జనాల కోసం తప్ప మన కోసం కాదు. మన బాగు కోసం అయితే పార్టీకి వెళ్ళడానికి ఏదో పని చేసుకోవచ్చు కదా. ఒక నిజాయితీ గల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజా శ్రేయస్సు కోసం పుట్టినటువంటి పార్టీలో పనిచేయాలంటే సొంత డబ్బులతో రాజకీయం చేయాలా, మనకు అవకాశం ఉన్నంత సహాయం చేయాలి. అంతే తప్ప పదవుల కోసం ఆరాటపడుతూ ఏవేవో ఊహించుకుని జనసేన పార్టీలో పనిచేస్తే పెద్ద పెద్ద పదవులు వస్తాయంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే మీరు పని చేయండి, అవకాశం అదే వస్తుంది. మీరు అన్ని వర్గాల పట్ల ఆదరణతో ఉండండి, ఎప్పటికైనా అవకాశం వస్తుంది. ఇది ఆలోచించాలి తప్ప ఇమ్మీడియట్లీ పార్టీలో చేరాను, నాకేదో పదవి వస్తే బాగుండు అని చెప్పి ఆలోచించే వాళ్ళందరూ కూడా కొంతమంది ఏదో స్వలాభం కోసం పాకులాడేటటువంటి వాళ్ళు మాత్రమే బయటకు పోతున్నారు. ఇవాళ నేను జనసేన కార్యకర్తని గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసే అవకాశం అయినా సరే నేను కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన టయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తితో నడవడమే మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తి భావాలతో నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి పార్టీలో పనిచేయడం నిజంగా ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశంలా ఫీల్ అవుతాం. కాబట్టి దేని గురించి ఆశించకుండా, దేని గురించి లబ్ధి కోసం చూడకుండా చేయాలి. ఎందుకంటే జనాలు బాగు కోసం నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇంకోటన్నా ఇప్పుడు